కాకినాడ జిల్లా మండపేటలో ఎంపీఎస్ విద్యా సంస్థల రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 2000 సంవత్సరంలో ప్రారంభించిన ఈ సంస్థ 25 వసంతాలు పూర్తి చేసుకోవడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని వీక్షించేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు వేలాదిగా హాజరయ్యారు. మండపేట ఎమ్మెల్యే, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, మున్సిపాలిటీ మాజీ చైర్మన్ చుండ్రు వరప్రకాష్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపీఎస్ విద్యా సంస్థల అధినేత వల్లూరి చిన్నారావు కార్యక్రమానికి సభ అధ్యక్షత వహించారు. విబిసి సంస్థల చైర్మన్ వల్లూరి చక్రపాణి, వ్యవస్థాపకులు వల్లూరు విజయనంద పార్థసారథి, అనంతలక్ష్మి దంపతులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఎంపీఎస్ విద్యా సంస్థల అధినేత చిన్నారావు మాట్లాడుతూ, గడిచిన 25 ఏళ్లలో ఎందరో విద్యార్థుల ఉన్నతికి బాటలు వేయగలిగామనే సంతృప్తి తమకు ఉందన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాల వారికి సైతం అందుబాటులో ఉండే విధంగా ఫీజులు నిర్ణయించి నాణ్యమైన విద్యను అందించడంలో వెలకట్టలేని ఆత్మసంతృప్తి ఉందన్నారు. ఇప్పటి వరకు సాధించిన లక్ష్యాలను మించి మరింత ఉన్నత ఆశయాలతో భవిష్యత్తులోనూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తామన్నారు. మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ప్రకాష్ మాట్లాడుతూ, ఎంపీఎస్ తో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. అంతరించిపోతున్న సంస్కృతి, సాంప్రదాయాల ఉనికి కాపాడటంలో ఎంపీఎస్ పాత్ర అమోఘమని కొనియాడారు. అదే వరవడిని కొనసాగిస్తూ ఈనాటికి ఇలా రజతోత్సవ వేళ జరుపుకుంటున్న ఎంపీఎస్ ఉత్సవ్ 25కి మా ఆహ్వానాన్ని మన్నించి చేసిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మా హితులకు, శ్రేయోభిలాషులకు, మాకు అన్ని సందర్భాల్లో వెన్నుదన్నుగా నిలిచిన స్నేహితులకి, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ సోదరులకు అందరికీ పేరు పేరున సాదర సుస్వాగతం. ఈ చక్కటి సాయంత్రం జరుపుకుంటున్న ఈ కన్నయ్య వేడుకకు మేము అడిగిన వెంటనే ముఖ్య అతిథిగా ఉండడానికి ఒప్పుకుని ఇచ్చేసిన అంచనాల కమిటీ చైర్మన్ మరియు మన మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మాన్య శ్రీ వేగుల జోగేశ్వరరావు గారికి, సిబిఐ జాయింట్ డైరెక్టర్గా తనదైన శైలిలో అవినీతిని నిర్మూలించే రీతిలో విధులను నిర్వర్తించి తన విశ్రాంతి జీవితంలో కూడా నేటికి ఈ సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తప్పిస్తూ మన ఈ రజతోత్సవానికి గౌరవ అతిథిగా విచ్చేసిన మాన్య శ్రీ వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ గారికి, మండపేట ప్రజలకి చిరపరిచితులు, ప్రజలందరూ శ్రేయోభిలాషి, మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ అయిన మన లీలాకృష్ణ గారు త్వరలోనే మనతో కలవగలని ఫోన్ ద్వారా తెలియజేశారు. ఆయనకి అన్నింటికీ మేమున్నాం అంటూ ఎప్పుడూ ప్రజాపక్షం వహించే మండపేట పురపాలక సంఘ మాజీ చైర్మన్, మన ఈ రజతోత్సవ వేడుకకు ప్రత్యేక ఆహ్వానితులైన మాన్యశ్రీ చుండ్రు శ్రీ వరప్రకాష్ గారికి సాదర ప్రమాణాలతో ఆత్మీయ స్వాగత సమాధానం సమర్పిస్తున్నాం. ప్రారంభించిన నాటి తొలినాల జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి. అప్పుడు తడబడుతూ వేసిన తొలి అడుగులు ఇంకా మాకు గుర్తు వస్తూనే ఉన్నాయి. విద్యాసంస్థల నిర్వహణ వ్యాపార ధోరణులకు మారుతున్న కాలంలో నగరాలకు మాత్రమే పరిమితమైన ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను మన మండపేట, దాని పరిసర గ్రామీణ విద్యార్థులకు అందజేయాలనే సమున్నత ఆశయంతో, సత్సంకల్పంతో, పెద్దల ఆశీస్సులతో 25 ఏళ్ల క్రితం మండపేట పబ్లిక్ స్కూల్ ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము నమ్ముకున్న సిద్ధాంతాలను, కష్టపడే తత్వాన్ని విడనాడకుండా మన ఈ విద్యా సంస్థలో విద్య అనేది వ్యాపార వస్తువు కాదు అనే దృఢ నమ్మకాన్ని ఇక్కడ ప్రజానీకంలో ఏర్పరచగలిగాం. వృత్తులు, వ్యాపారాలు, వ్యవసాయాలు ఇలా వివిధ రకాలైన జీవనాధారాలు కలిగిన అందరిలో మన మండపేట పబ్లిక్ స్కూల్లో తమ పిల్లల్ని చేర్పిస్తే వారికి చక్కని చదువు, సంస్కారం రావడమే కాకుండా వారి భవిష్యత్తుకి బంగారు బాటలు పడతాయనే విశ్వాసాన్ని కలిగించగలిగాము. అది కూడా వారు ఎలాంటి అప్పు సప్పులు చేసి ఫీజులు చెల్లించడం లేకుండా వారి స్తోమతలోనే వారు భరించగలిగే అతి తక్కువ ఫీజులతో సర్వతోముఖమైన వికాసాన్ని తమ పిల్లలు పొందుతారనే చెక్కు చెదరని వారి అభిప్రాయాన్ని నిజం చేయగలిగాము. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, స్కూల్ వ్యవస్థాపకులు వల్లూరి విజయానంద పార్థసారథిలో మొలకెత్తిన మంచి ఆలోచన ఈ రోజు ఇంతమంది విద్యార్థులకు వరంగా మారిందన్నారు. ఎమర్జెన్సీ సమయంలో దేశం కోసం అరెస్ట్ అయిన ఘనచరిత్ర ఆయనకు సొంతమన్నారు. ఆయనకు ఉన్న దేశభక్తి నేడు ఆయన కుమారులైన కళ్యాణ్, చక్రపాణి, చిన్నారావులకు అలవడిందన్నారు. ఓ తల్లి మంచి ఆలోచనల కారణంగా నరేంద్రుడు అనే వ్యక్తి వివేకానందుడిగా అవతరించాడన్నారు. ఆ తరువాత
తరువాత భారతదేశ ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటాడన్నారు. ఓ తండ్రి ఆలోచనల కారణంగా అబ్దుల్ కలాం గొప్ప సైంటిస్ట్ గా మారి దేశాన్ని అణ్వస్త్ర శక్తిగా మార్చాడన్నారు. ఓ విద్యార్థి అభివృద్ధి చెందడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉందన్నారు. స్కూల్లో విద్యను అందిస్తే సంస్కారం, విలువలు తల్లిదండ్రులే నేర్పించాలన్నారు. 75 సంవత్సరాల భారత రాజ్యాంగం ఉత్సవాలు కూడా జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఎంపీఎస్ మండపేట పబ్లిక్ స్కూల్ యొక్క రజతోత్సవ ఉత్సవాలు ఈరోజు జరుపుకుంటున్నాం. కాబట్టి దేశం గొప్ప విజయాలను సాధించింది. అదేవిధంగా ఎంపీఎస్ కూడా గొప్ప విజయాలను సాధించిన ఈ సందర్భంలో వారికి అభినందనలు తెలియజేస్తూ ఒకసారి భారత మాత కూడా మనం జై జయకారాలు పలుకుతాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏ పని చేసినా, మనం ఏ విధానాన్ని అవలంబించినా భారత మాతను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం చేసే ప్రతి పనిలో కూడా దేశం పట్ల మనకు మమకారం ఉండి దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్న ఒక ఆకాంక్ష మనలో ఉంటే ఇటువంటి విజయాలను సాధిస్తాము. ఇక్కడ ప్రధానంగా నేను తీసుకోవాల్సిన పేరు పార్థసారథి గారు. ఆయన ఇక్కడ కూర్చున్నారు. ఆ మహానుభావుడికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆయన స్ఫూర్తి వల్ల ఈరోజు చిన్న గారు ఇక్కడ ఈ స్కూల్ని ప్రారంభించి ఈ విధమైన అద్భుతమైన విజయాలను సాధిస్తున్నారు. కాబట్టి అటువంటి సంస్కృతి, సంస్కారాన్ని ఈ పిల్లవాళ్ళ మీద వేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఆ బాధ్యతను చక్కగా, అంటే వారి పేరు పార్థసారథి చాలామందికి తెలియదు, కానీ ఆయన నల్లబ్బాయి అంటారు అందరూ. వారు 25 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఆయన మున్సిపల్ కౌన్సిలర్గా ఉంటూ ఎమర్జెన్సీ టైంలో జైలుకు వెళ్ళిన మహానుభావుడు ఆయన. కాబట్టి అటువంటి వ్యక్తి యొక్క, ఆ దంపతుల యొక్క ఏదైతే సంస్కృతి, సంస్కారం ఉందో అది వీళ్ళ పిల్లల మీద, చిన్నబ్బాయి గారు కావచ్చు, లేకుంటే పానీ గారు కావచ్చు, వాళ్ళ సోదరుడు అమెరికాలో ఉన్న వాళ్ళ సోదరుడు కావచ్చు. అందువల్ల ఈరోజు ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యత ఎలా ఉండాలి అన్న విషయం గురించి మనం మాట్లాడుతాం. ఒక తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా ప్రవర్తించడం వల్ల ఈరోజు ఈ స్కూల్ 25 సంవత్సరాల వసంతాలు జరుపుకుంటోంది. కాబట్టి మన బాధ్యత ఏంటి అన్నది కూడా మనం ఆలోచించాలి. ఆ విషయం గురించి నేను మాట్లాడతాను. మా పిల్లలు ఇంటికి రాగానే మా మొబైల్ ఫోన్స్ మేము క్లోజ్ చేసేస్తాం. మా పిల్లవాళ్లతో మేము సమయం గడుపుతాం. మా పిల్లలు రాత్రి పడుకోబోయే ముందు వాళ్లకు మంచి కథ చదివి వినిపించి ఆ పిల్లలు ఆనందంగా పడుకోబెట్టుతాం. అది మన బాధ్యత. ఇవి కనుక మీరు చేయగలిగితే స్కూల్ గురించి మీరు ఆలోచించడం మానేసే. ఎందుకంటే ఒక కమిట్మెంట్తో వచ్చిన వ్యక్తి ఆయన చేయాల్సిన పని ఆయన సక్రమంగా చేస్తారు. మనం చేయాల్సిన పని కూడా మనం సక్రమంగా చేయగలిగితే, మీరిద్దరూ కలిస్తే, ఆ చిన్నారులు కూడా కలిస్తే ఏ విధంగా ప్రయాగరాజ్లో 3 నదుల సంగమం ఉంటుందో ఆ విధమైన సంగమం ప్రతి ఊరిలో కూడా మనం చూడొచ్చని మీ అందరికీ ప్రతిపాదిస్తూ, ముఖ్యంగా పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి పిల్లలకు 3 లక్ష్యాలు, మాకు అబ్దుల్ కలాం గారు చెప్పిన 3 లక్ష్యాలు చెప్పి నేను ముగిస్తాను. పిల్లలకు ఏ లక్ష్యాలు ఉండాలి జీవితంలో ఉంటే ఆయన 3 విషయాలు చెప్పాడు. నెంబర్ 1 లక్ష్యం, మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని దగ్గరికి తీసుకొని భుజం తట్టి శభాష్ రా, శభాష్ అమ్మ, మన ఇంటి పేరు నిలబెట్టావురా అని మీ అమ్మా నాన్నలు మీతో ఒకరోజు మాట్లాడగలగాలి. అది మీ జీవితంలో మొదటి లక్ష్యం కావాలి. ఈరోజు చూడండి, పార్థసారథి గారు, అమ్మగారు వీళ్ళ పిల్లల్ని చూసి ఎంత ఆనందపడుతున్నారు. ఆ విధమైన ఆనందం మీ పిల్లలు మీకు ఇవ్వాలి అని మీరందరూ ఆలోచించుకోవాలి పిల్లలు. కాబట్టి అమ్మ నాన్నలు ఏమనాలి? శభాష్, మన ఇంటి పేరు నిలబెట్టావరా అని మీ అమ్మ నాన్నలు మీతో మాట్లాడగలగాలి. 2వ లక్ష్యం పిల్లలకి, నేను ఒకానొక రోజున నేను చదువుకున్న మండపేట పబ్లిక్ స్కూల్కి చీఫ్ గెస్ట్గా వచ్చి ఆ కుర్చీలో నేను కూర్చుంటాను అని మీరందరూ మాట్లాడాలి. పిల్లలు, మీరు యూ హ్యావ్ టు కమ్ యాజ్ చీఫ్ గెస్ట్ యువర్ ఆల్మా మ్యాటర్. నేను చదువుకున్న స్కూల్కి, నేను చదువుకున్న కాలేజీకి నేను ముఖ్య అతిథిగా రావడం అంటే ఎంత ఆనందం ఉంటుందో చూడండి.
నేను ఇక్కడ చదవలేదు కానీ నాకే ఇంత ఆనందం ఉంటే నేను ఈ స్కూల్లో చదివి ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చింటే ఇంకెంత ఆనందంగా ఉండేది ఆలోచించండి. కాబట్టి మీ ప్రతి ఒక్కరూ కూడా ఈ స్కూల్కి చీఫ్ గెస్ట్గా రావాలి. మూడవ ముఖ్యమైన గోల్ మీ లక్ష్యంలో నా సంతకాన్ని ఆటోగ్రాఫ్గా మార్చుకుంటాను అని మీరందరూ కూడా ఆలోచించాలి. యువర్ సిగ్నేచర్ షుడ్ టర్న్ ఇంటూ ఆటోగ్రాఫ్. మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు తమకు విద్యను నేర్పించిన గురువులను జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదన్నారు. సదా వారిని గౌరవించి పూజించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఒక్క విద్యలోనే కాకుండా అన్ని రంగాల్లో ముందుండే విధంగా ఆలోచన చేయాలన్నారు. అనంతరం పలు తరగతుల మెరిట్ విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా మెడల్స్ బహుకరించారు. అనంతరం విద్యార్థులు కిరాక్ పుట్టించే డాన్సులతో, మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే భక్తి పాటలతో, సందేశాలను ఇచ్చే నాటికలతో, ఒళ్ళు గగుర్పుడిచే కరాటీ విన్యాసాలతో, కంటతడి పెట్టించే బుర్రకథ ప్రదర్శనతో అందరినీ అలరించారు. లైవ్ లో అప్పటికప్పుడు విద్యార్థులు అతిథుల చిత్రాలను తలక్రిందులుగా చిత్రీకరించి అందరినీ అబ్బురపరిచారు. అనంతరం ఆయా పెయింటింగ్లను అతిథులకు బహుమతులుగా అందజేశారు. మండపేట టౌన్ ఎస్ఐ హరికోటి శాస్త్రి కార్యక్రమంలో లక్కీ డిప్ తీసి తల్లిదండ్రులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు, వివిధ స్కూళ్ల నిర్వాహకులు, ఎంపీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. చదువు చెప్తున్నటువంటి గురువుల్ని జీవితాంతం మర్చిపోకుండా వాళ్ళకి రుణపడి ఉంటూ మరి చక్కగా విద్యాభ్యాసాలు పూర్తి చేసుకోవాలని చెప్పి విద్యార్థిని కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఈ మధ్య నేను చూస్తూ ఉన్నాను. మా ఇద్దరు అమ్మాయిల్ని స్టూడెంట్స్ మా మనవలా లేకపోతే మా అమ్మాయిలు నాకు అర్థమవుతున్నారు. ముందు వీళ్ళే చదివేస్తున్నారు ఎక్కువ. మరి అలా కాకుండా దాన్ని సింప్లిఫైగా ఎలాగ మన పిల్లలకి మనం కూడా కొంతవరకు విద్యని ఎలా చెప్పాలి దాన్ని కూడా మనం తల్లిదండ్రులు కూడా కొంచెం అలవాటు చేసుకుని ఎంతసేపు చదువు అనకుండా ఇతర రంగాల మీద కూడా అంటే కష్టపడి వాడుకోవడానికి కానీ లేదా ఇతర వ్యవహారాలు కూడా వాళ్ళకి అలవాటు చేస్తూ మన పిల్లల్ని ఇష్టపడి చదివే మరి పిల్లలుగా మార్చాలని చెప్పి తల్లిదండ్రులు కోరుకుంటూ మరి ఈ రోజున చాలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. చాలా మరి మంచి ఏర్పాట్లు చేశారు. మరి అన్నీ మనం చూడాలి. మరి ఏదేమైనా రాబోయే రోజుల్లో మన మండపేట పబ్లిక్ స్కూల్ మరింత డెవలప్ అయ్యి విద్యార్థులకు మరి ఒక రోల్ మోడల్గా మన జిల్లాకి గుర్తింపు తెచ్చినటువంటి మన ఈ స్కూలు కాలేజీ మరింత పేరుపరిచి తెచ్చుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్.